కూటమి పాలనపై జగన్ బురద జల్లి పారిపోవడం చూస్తే నిఖార్సైన రాజకీయ నాయకుడిగా కనిపించలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తిరుపతి బీజేపీ కార్యాలయానికి వచ్చిన మంత్రికి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమంపై ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్ నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని తప్పులు చేసిన వాళ్ళు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళు, పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిన వాళ్ళు, మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు, ఇవాళ అనేక వేల మంది కాలేయ వ్యాధులతో కానీ వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అవ్వడానికి కారణం ఎవరు? మీ మద్యం కాదా? ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ? మీ డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునే నిజం కదా? ఇవాళ కోటి బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు, డబ్బులు లెక్కిస్తూ కోట్ల డబ్బులు లెక్కిస్తూ ఎక్కడున్నాడో ఎప్పుడు చూసా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీ అనుచరుడు కాదా? ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరల్చడం ఒకటి, ప్రజల అభివృద్ధిపై నుంచి సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలా? రెండోది, వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయాలా? మూడోది, ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటే రమ్మనండి బహిరంగ చర్చ మీద. అదే సాక్షి ఛానల్, వాళ్ళ సొంత ఛానల్, రోత పత్రికలు పెట్టమనండి, దాంట్లో చర్చిద్దాం. మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉంటే చెప్పండి, దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది. అంతేగాని దాడి చేస్తాం, విమర్శలు చేస్తాం, పారిపోతామంటే అది ఒక రాజకీయ నాయకుడే లక్షణం కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి.